శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. మే 13 శనివారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి ఉదయం 6:50 వరకు ఉంది. ఆ తర్వాత నవమి తిథి వచ్చింది. ధనిష్టా నక్షత్రం ఉదయం 11:35 వరకు ఉంది. ఆ తర్వాత శతభిష నక్షత్రం వచ్చింది. శనివారం ధనిష్టా నక్షత్రంతో కలిసి వస్తే వర్ధమాన యోగం ఉంటుంది. ఈ వర్ధమాన యోగం శివానుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. ఉదయం 11:35 తర్వాత శతభిష నక్షత్రం వచ్చింది. శనివారం శతభిష నక్షత్రంతో కలిసి వస్తే ఆనంద యోగం ఉంటుంది. ఈ ఆనంద యోగం కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే ఈరోజు 2 యోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ఈ యోగాల వల్ల విశేషంగా కార్యసిద్ధి లభిస్తుంది. అలాగే రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శనివారానికి అధిపతి అయిన శని కుంభరాశిలో ఉన్నాడు. అయితే చంద్రుడితో కలిసి ఉన్నాడు. కాబట్టి కష్టపడి పని చేస్తే విజయం వరిస్తుంది, కానీ మానసిక ఆందోళనతో విజయం వరిస్తుంది. ఆ ఆందోళన 12 రాశుల వాళ్ళు అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే ధనిష్టా నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు కర్కాటకంలో చంద్రుడి ఇంట్లో ఉన్నాడు. కాబట్టి రియల్ ఎస్టేట్ డీలింగ్స్కి ఈరోజు బలం బాగుంది. అలాగే ల్యాండ్ పర్చేజ్ చేయటం, ల్యాండ్ కొనుగోలు చేయటం, దానికి బలం బాగుంది. హౌస్ రిజిస్ట్రేషన్స్కి బలం ఉంది. అప్పులు తీర్చడానికి కూడా ఈరోజు బలం బాగుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు స్టార్ట్ చేసుకోవడానికి కూడా బలం బాగుంది. అలాగే ప్రధానంగా శతభిష నక్షత్రానికి అధిపతి అయిన రాహు మేషంలో ఉన్నాడు. అది చాలా మంచిది. ఫారిన్ ఛాన్సెస్కి బలం బాగుంది. ఎవరైనా 12 రాశుల వాళ్ళు విదేశీయాన ప్రయత్నాలు చేస్తే అవి అనుకూలిస్తాయి. స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే అవన్నీ విజయవంతం అవుతాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. ధనిష్టా నక్షత్రం ఉదయం 11:35 వరకు ఉంది. ఈ ధనిష్టా నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన, నామకరణం, చెవులు గుట్టించడం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. కొత్త విద్యలు ప్రారంభించవచ్చు. క్షురకర్మ, తైలాభ్యంగనం చేసుకోవచ్చు. హెయిర్ కటింగ్, షేవింగ్ చేయించుకోవటం, ఒంటికి తలకి నువ్వుల నూనె రాసుకొని తలంటు స్నానం చేయడానికి నక్షత్ర బలం పనిచేస్తుంది. అలాగే భూములు, గృహాలకు సంబంధించి ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేయించుకోవచ్చు. అధికార పదవులు స్వీకరించడానికి ధనిష్టా నక్షత్రం పనిచేస్తుంది. కొత్తగా వాహనాలు నడపటానికి, వాహనాలు కొనుగోలు చేయడానికి ధనిష్టా నక్షత్ర బలం పనిచేస్తుంది. ముఖ్యమైన యాత్రలు చేయటానికి అనుకూలం. అలాగే సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి కూడా ధనిష్టా నక్షత్ర బలం పనిచేస్తుంది. అలాగే శతభిష నక్షత్రం ఉదయం 11:35 తర్వాత వచ్చింది. ఈ శతభిష నక్షత్రం ఉన్న టైంలో అన్నప్రాసన, నామకరణం ఈ కార్యక్రమాలు చేసుకోవచ్చు. అక్షాభ్యాసం చేసుకోవచ్చు. గర్భాధానానికి కూడా శతభిష నక్షత్రం బాగా పనిచేస్తుంది. కంప్యూటర్ కోచింగులకు అనుకూలం. క్షురకర్మ, తైలాభ్యంగనం చేసుకోవచ్చు. వైద్య విద్యలు నేర్చుకోవటానికి మంచిది. మెడికల్ రిలేటెడ్ కోర్సులు నేర్చుకోవటానికి శతభిష నక్షత్రం బాగా పనిచేస్తుంది. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ చేయించుకోవటానికి కూడా ఉదయం 11:35 తర్వాత శతభిష బలం బాగుంది. కొత్తగా వాహనాలు కొనుక్కోవటానికి కూడా నక్షత్ర బలం బాగుంది. గృహప్రవేశానికి అనుకూలం. గ్రహదోష నివారణకు చేసే జపాలకు, హోమాలకు, దానాలకు కూడా శతభిష నక్షత్రం బాగా పనిచేస్తుంది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ఈ పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈరోజు శుభముహూర్తాలు పరిశీలిస్తే ఉదయం 6:33 వృషభ లగ్నము, ఉదయం 9:23 మిథున లగ్నము ఉన్నాయి. ఈ 2 లగ్నాలు కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి మంచిది. బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. బిజినెస్ పరంగా ముఖ్యమైన ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. బిజినెస్ పరంగా ముఖ్యమైన డాక్యుమెంటేషన్ చేసుకోవడానికి ఈ 2 లగ్నాలకి బలం ఉంది. అలాగే కొత్తగా కొన్న వాహనాలు నడపటానికి కూడా ఈ 2 లగ్నాలకి బలం బాగుంది. మధ్యాహ్నం 1:30కి సింహలగ్నం, వాహనాల కొనుగోలుకి బలం ఉంది. ఎవరైనా బండి కానీ కారు కానీ కొనుక్కోవాలంటే మధ్యాహ్నం 1:30కి సింహలగ్నం ఉన్న టైంలో కొనుక్కోవచ్చు. అలాగే ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే హౌస్ రిజిస్ట్రేషన్ మధ్యాహ్నం 1:30కి సింహలగ్నంలో చేయించుకుంటే మంచిది. అలాగే మధ్యాహ్నం 3:08 కన్యాలగ్నం ఉంది. సర్జరీలకు మంచిది. ఆ కన్యాలగ్నం ఉన్న టైంలో ఆపరేషన్లు చేయించుకోవచ్చు. అలాగే రాత్రి 10:06 ధనుస్సు లగ్నం ఉంది. అలాగే అర్ధరాత్రి 2:38 మీన లగ్నం ఉంది. ఈ ధనుసు లగ్నం, మీన లగ్నాలు పెళ్లి చేసుకోవటానికి, గృహప్రవేశం చేసుకోవటానికి బలం ఉన్న లగ్నాలుగా చెప్పుకోవాలి. కాబట్టి ముహూర్త బలం చూసుకొని ఈ పనులు చేసుకోండి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో
ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం వల్ల కార్యసిద్ధి లభిస్తుంది. గురువుల ఆశీర్వాద బలం వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు దైవం అనుకూలించటం వల్ల తలపెట్టిన పనులన్నీ విజయవంతంగా పూర్తి చేసుకుంటారు. గురువుల ఆశీర్వాద బలం వల్ల అన్ని పనుల్లో కూడా వృషభ రాశి వాళ్ళ కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు సంతానం వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. మిథున రాశి వాళ్ళ సంతానం మంచి పురోభివృద్ధిని సాధిస్తారు. సంతానం వల్ల మీకు కూడా కీర్తి ప్రతిష్ట లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు మనస్తాపం కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ధనం ఖర్చు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. అలాగే కుటుంబంలో సఖ్యత తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కుటుంబంలో సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు పుత్ర సంతానం వల్ల మంచి పురోభివృద్ధి కలుగుతుంది. సంతానం వల్ల కీర్తి ప్రతిష్టలు వస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేయటానికి, కొత్త వస్తువులు సేకరించడానికి చేసే ప్రయత్నాలు సింహరాశి వాళ్ళకి అనుకూలిస్తాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి నిశ్చయం అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి పనిలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. మంచి యోగం పట్టే అవకాశాలు కన్యారాశి వాళ్ళకి ఈరోజు ఉన్నాయి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు సంతానం పురోభివృద్ధి సాధించడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు వాహన ప్రమాదాలు కలిగే సూచనలు ఉన్నాయి. వాహనాల మీద ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గండాలు కొన్ని ఎదురైనా కూడా అవి త్రుటిలో తప్పిపోయే అవకాశాలే ఉన్నాయి. కానీ వెల్లుల్లిపై రెబ్బ దగ్గర పెట్టుకొని దుర్గానామం చదువుకుంటూ ప్రయాణం చేయండి. అలాగే ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు శారీరక శ్రమ ఏర్పడే సూచనలు ఉన్నాయి. ధనపరంగా నష్టాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ధనం ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి జాగ్రత్తగా ఖర్చు చేసుకోవాలి. ఆపదలు ఎదురైనప్పటికీ మనోధైర్యంతో వాటన్నిటినీ ధనుసు రాశి వాళ్ళు ఈరోజు అధిగమించి విజయం సాధిస్తారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి దైవ అనుగ్రహం వల్ల, గురువుల అనుగ్రహం వల్ల విశేషమైన కార్యసిద్ధి లభిస్తుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు ఉద్యోగపరంగా అనుకూల ఫలితాలు ఉన్నాయి. ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు కుంభరాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. అధికారుల సహాయ సహకారాల వల్ల పనిచేసే చోట విశేషమైనటువంటి పురోభివృద్ధి కలుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు శారీరక శ్రమ పెరుగుతుంది. దాన్ని తట్టుకునే ప్రయత్నం చేయాలి. శారీరక శ్రమను అధిగమించే ప్రయత్నం చేయాలి. కుటుంబ కలహాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి కాబట్టి కుటుంబంలో సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే శనివారం కాబట్టి శనికి అధిష్టాన దేవుడైన ఆంజనేయుడికి సంబంధించిన ఓం ఉష్ట్రారూఢాయ వీరాయ హనుమతే నమః అనే మంత్రం 11 సార్లు చదువుకుని వెళితే ఆంజనేయుడి అనుగ్రహం వల్ల అద్భుతమైన కార్యసిద్ధి, విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఓం ఉష్ట్రారూఢాయ వీరాయ హనుమతే నమః ఈ మంత్రం ఈరోజు అద్భుత ఫలితాలను ఇస్తుంది. అలాగే శనివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శనిహోర ఉంటుంది. ఈ శనిహోర ఉన్న సమయంలో శ్రామికులకు, కష్టపడి పనిచేసే వాళ్ళకి కాఫీ, టీ పంచిపెడితే మీకున్న జాతక దోషాలు తొలగిపోతాయి. పని వాళ్ళని నియమించుకోవటానికి శనిహోర బలం బాగుంటుంది. ఇంటికి సంబంధించిన మరమ్మతులు నిర్వహించుకోవటానికి కూడా శనిహోర బలం అద్భుతంగా సహకరిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.